బీఆర్ఎస్ పని కథం, మీ పని కథమయ్యే కాడికి వచ్చింది. కిషన్ రెడ్డి మీరే ఎన్డీఏలో కథమయ్యే కాడికి వచ్చింది. మీ కీ చంద్రబాబు నాయుడు దగ్గర, నితీష్ కుమార్ దగ్గర ఉన్నది. మీ కీ మీరు కథం కాకుండా చూసుకోర్రి, మీ తోక ఊసిపోకుండా చూసుకోర్రి. బీఆర్ఎస్ కథం అవుతుందా ఉంటుందా ఇక్కడ తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారని. తెలంగాణలో భవిష్యత్ బీజేపీదే అయితే అంటే రేవంత్ రెడ్డి సర్కారును కూలగొడతామని చెప్తాండు. తెలంగాణలో భవిష్యత్ బీజేపీదే అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారును కూల్చేసి మేమే అధికారంలోకి వస్తామని ఇండైరెక్ట్గా చెప్తాండు. వాళ్ళు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిండో అప్పటి నుంచి ఇదే మాటలు మాట్లాడతాను. ఎవరు ఆయన ఎవరు మహేశ్వర్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నాడు కదా ఎమ్మెల్యే, ఆయన ఇదే మాట మాట్లాడుతాడు, ఈయన ఇదే మాట మాట్లాడుతాడు, అరవింద్ ధర్మపురి అదే మాట మాట్లాడుతాడు, రఘునందన్ రావు అదే మాట మాట్లాడతాడు. భవిష్యత్తులో మాదే అధికారం, భవిష్యత్తులో మాదే అధికారం అంటే 6 నెలల సంవత్సరంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కారును కూల్చేస్తామని వీళ్ళు చెప్పకనే చెప్తాను. 6 నెలల్లోనే కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత, ఇగో ఇప్పుడే వీళ్ళే చెప్తాను. వ్యతిరేకత ఉన్నది, ఈ వ్యతిరేకత సాకుతోటి ఒక షిండేని తయారు చేసి బయటకు గుంజుతారు. బీజేపీనే జనం ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు, అందుకేనా 8 సీట్లు ఇచ్చిన మీకు. మరి 39 సీట్లు ఇచ్చిన బీఆర్ఎస్ ఏమో కథం అవుతుందట, 8 సీట్లే ఉన్న బీజేపీ ఏమో ప్రత్యామ్నాయంగా అవుతుందట. ఇగో ఇట్లా ప్రజల మైండ్లో ఇట్లా బలవంతంగా ఒక అబద్ధాన్ని జొప్పించి అది నిజమని నమ్మబలుకుతారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లతో పవర్లోకి వస్తామని ధీమా. వచ్చే అసెంబ్లీ వరకు కాదు, ఓ 6 నెలలలోనో 8 నెలలలోనో ఈ 88 సీట్లను గుంజుతారు అన్నట్టు. వీళ్ళు ఇప్పుడు 8 ఉన్నాయి కదా, ఇంకో 80 మందిని గుంజి మేమే అధికారంలోకి వస్తామని చెప్పకని చెప్తాను. అది